మా పాపకి రాగి జావా అంటే చాలా ఇష్టం. తను రాగి జావా చాలా ఇష్టంగా తింటుంది. రోజు మార్నింగ్ తనకి అదే పెడతాను. రాగి పిండి అయిపోయింది. మళ్ళీ ప్రిపేర్ చేసుకుందామని ఒక పావు కేజీ రాగులు తీసుకొని మంచిగా కడుక్కున్నాను 2-3 టైమ్స్. కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసుకొని పెట్టి 3 రోజులు పక్కన పెట్టాలి. 3 రోజులు పక్కన పెట్టిన తర్వాత ఎంత బాగా మొలకలు వచ్చాయో చూసారా? ఇలా మొలకలు వచ్చిన వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2-3 టైమ్స్ అలా కడుక్కున్నామంటే సరిపోతుంది. కడుక్కున్న వాటిని మళ్ళీ ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టకూడదు. ఒక ఫ్యాన్ కింద ఒక 2-3 అవర్స్ ఆరబెట్టామంటే ఆరిపోతాయి ఫ్రెండ్స్. నేను ఆరబెడుతున్నాను. ఆరబెట్టేటప్పుడు మా పాప చూడండి ఎలా అల్లరి చేస్తుందో. ఆరిపోయాయి ఫ్రెండ్స్. ఇలా ఒక 2-3 టైమ్స్ ఆరబెట్టిన తర్వాత చాలా మంచిగా ఆరిపోయాయి. ఆరిపోయిన వాటిని తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. మంచిగా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పోసుకోవాలి. అలాగే ఇంకొన్ని కూడా వేయించుకుందాం. అన్నీ వేయించుకున్న తర్వాత ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని చాలా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. నేను మా పాపకి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ పిండి తీసుకొని వాటర్ పోసుకొని కలుపుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి అవి వేడయ్యాక అందులో కలిపిన పౌడర్ వేసి బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తినిపించడమే. రాగి జావ తినిపించడం చాలా హెల్తీగా ఉంటుంది.